హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే బొబ్బరి పప్పు అండి. బొబ్బరి పప్పుతో దోస వేయడం చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక బౌల్, మనం ఏ బౌల్ తోటైతే పప్పు తీసుకుంటున్నామో ఆ బౌల్ తోటి 3 గ్లాసెస్ రైస్ అండి. 3 గ్లాసెస్ రైస్‌కి 1 కప్పు బొబ్బరి పప్పు అండి. ఇది ఒక 7-8 అవర్స్ నానబెట్టేసుకుందాం. ఇందులో కొన్ని మెంతులు కూడా వేసేసుకొని, వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకుందాం. మంచిగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇవి నానబెట్టేసుకోవాలండి. వాటర్ వేసేసి ఎంతైతే పప్పు వేస్తామో అంతకు 2 వాటర్ వేసేసి నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న బొబ్బరి పప్పు నైట్ అంతా నాని ఇలా ఉబ్బింది. ఇప్పుడు ఇందులో నుంచి నీళ్ళు మొత్తం తీసేసి కడిగి ఇప్పుడు గ్రైండ్ చేసుకునే ముందు ఒక 2 పచ్చిమిర్చి, 4 ఎల్లిపాయలు, తర్వాత జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం జీలకర్ర, ఉప్పు, 1 స్పూన్ ఉప్పు వేసేసి ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం పిండిని రుబ్బుకొని ఒక 10-15 నిమిషాలు పక్కకు వేసి పెట్టుకొని తర్వాత వెంటనే దోసలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు దోసలు వేసుకుందాం. చూడండి, ఇలా సింపుల్గా బొబ్బరి పప్పు దోసలు ఎలా వేసుకోవచ్చో పలుచగా వస్తాయండి. పెద్ద మందంగా ఏం రావు, చాలా పలుచగానే వస్తాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.